సో ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీని, మీరు చెప్తున్న మాటల్లోనే ఉన్న పోలీసుని, ఆ వ్యవస్థల్ని దాటుకొని మీకు కేటాయించిన భూముల్లో మీరు వెళ్ళి ఉండేంత ధైర్యం, ఆ శక్తి మీకుందా? ప్రజలు తలుసుకుంటే ఎంత పోలీస్ అయినా యంత్రాంగమైనా మా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే మేము ఈరోజు అనేక మంది రజాకాలం తడిన చరిత్ర ఎర్రజెండకు ఉంది. ఈ రామోజీరావు మాకు ఒక ఎంటికవాసి కూడా కాడు. ప్రజలందరికీ కన్ను తెరిస్తే రామోజీరావు గూడలు బద్దలు కొట్టి మేము అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజల తరపున, పార్టీ తరపున మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణ త్యాగం చేసి అయినా ఇక్కడ ఉన్న పాషాణారి వారసత్వం ఏందో అది పురికిపుచ్చుకొని ఖచ్చితంగా రామోజీరావు గోడలు బద్దలు కొట్టి మేము ఖచ్చితంగా నిర్మించుకోవడానికి మేమందరం కూడా సన్నాహమవుతున్నాం. మీలాంటి సాక్షి టీవీలు కానీ ఇవి అందరూ కూడా మాకు అండగా ఉండాలని మేము మీ అందరినీ కూడా మీరు ఈ ప్రోగ్రాం ఏదైతే ఏర్పాటు చేసిరో యథావిధిగా ఇట్లుండాలని ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం, మేము ఎప్పుడూ పేదల పక్షానే ఉంటాం. నాకు 3 కొడుకులు. అప్పుడు ఒక కాగితం ఇచ్చిర్రు అట్లాంటి, ఆ తుర్కోల బాబు తీసుకుపోయిండు. నా దగ్గర అయితే ఏం లేదు, అందరికి తెలిసే నా 3 కొడుకులు, ఒక్క రూమ్ ఇల్లుంది. కాగితాలు తీసుకుపోయిర్రు, ఆయన చచ్చిపోయిండు. రామోజీరావు గారు పోయారు. రామోజీరావు పోయిండు, కాగితం తీసుకుపోయిన ఆయన కూడా పోయిండు. కాగితం తీసుకెళ్ళిన ఆయన కూడా కాదమ్మా. ఇప్పుడు మీకు ఇట్లాంటి బాధ రాకూడదనే కదా అప్పుడు ప్రభుత్వం 60 గజాలు ఇచ్చింది మీకు. మరి ఇప్పుడు అది ఎందుకు మీరు మీది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇస్తలేడుగా సారు. ఆడికి పోయినాము, పోలీసు వాళ్ళని పెట్టిండు, గేట్ లోపలికి రానిస్తలేడు. అప్పుడు కడీలు వేసినాము, కడీల కాడికి రానిస్తలేడు. బయట పోలీసు వాళ్ళని చూస్తేనే మాకు భయమాయే, తరంకొచ్చి కొడుతురు అంతే. అప్పుడు రామోజీరావు ఉండగా 2-3 సార్లు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, అంతటా పోయినా కానీ మాకు ఏది ఇస్తలేడు. ఇప్పుడు ఆయన కోడలు ఉన్నారు కదా మహిళ, మీ బాధలు అర్థం చేసుకుంటారేమో, ప్రయత్నించారా మన? మరి ఏది చేసుకుంటుంది, ఏది చేసుకుంటలేదు, ఏ బాధ అర్థం చేసుకుంటలేదు. మాకు ఎట్లా న్యాయం కావాలి, 60 గజాల ప్లాట్ ఇస్తారా, ఏమి ఇస్తారో మాకైతే న్యాయం కావాలి. చెప్పండి. ఇప్పుడు వేరే చోట ఇస్తాం 25 ఎకరాలు, 25 ఎకరాలకు బదులు అన్నారు, అది కూడా ఏం జరగట్లేదు. టైం కాలయాపన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. 17-18 సంవత్సరాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీ నాయకులందరూ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి ఎవరైనా సరే పోరాటం అయితే చేయండి, వీళ్ళకి మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాలు మాత్రం రావాల్సిన అవసరం ఉంది కదా, దానికి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరే చెప్తున్నారు అక్కడ సెక్యూరిటీ కానీ లేకపోతే పోలీసులు కానీ మొత్తం వ్యవస్థే కానీ మీరు లోపలికి వెళ్ళడానికి ఉండే అవకాశమే లేదు అనేది. సార్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో చాలామంది, కనీసం 600 మంది ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు పేదలే కూడా, అప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ ఆ ఫోటో పెట్టి మనకు ఇందిరమ్మ పథకం మీద ఇండ్లు ఇస్తాం అనేది జనానికి అందరికీ కూడా ఇంటికి ఇండ్ల పంట తిరిగి అందరి సర్టిఫికెట్లు కూడా ఆ ప్రభుత్వం ఉన్న మధ్యనే మళ్ళీ అందరి తన వసూలు చేసుకోవడం తీసుకుంది ప్రభుత్వం. ఆ తీసుకొని కొంతమంది జిరాక్స్ లేకుండా కూడా ఒరిజినల్ మొత్తం ఇచ్చేశారు. కొంతమంది జిరాక్సులు ఉన్నాయి, అదే వాస్తవానికి రికార్డు ప్రకారంగా అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము ఎంబడే లిస్ట్ తీసుకున్నాం. ఆ రికార్డు ప్రకారంగా లిస్ట్లో ఉంది పేరు. మేము 17 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు మా జాగలు మాకున్నాయి. ఆ రోడ్లు చేశారు సార్, అప్పుడు రోడ్లు వేసి కడీలకి నెంబాలు కూడా వేశారు. ఆ నెంబాలు వేసినాక మీకు ఇక్కడ రాజీవ గోకల్పన నేనే కట్టిస్తాం మీకు ఇండ్లు అని కూడా ఇందిరమ్మ ఫోటో పెట్టి కూడా ఆ సర్టిఫికెట్కు దీనికి జత పెట్టి ఒక ఆధార్ కార్డు అతికేసి మాకు అందరికీ మీకు ఇండ్లు కట్టిస్తున్నాం, మీనే కట్టిస్తున్నాం, కరెంట్ శాంక్షన్ వస్తుంది, మీకు ఈయనే బోల్ వేస్తాం, మీరు ఈయనే కట్టిస్తాం అని కూడా ప్రభుత్వం చెప్పింది అప్పుడు. కాకుంటే ఈ రామోజీరావు మా పేదల మీద ప్రేమ లేదు ఆయనకు. ఎందుకంటే పెట్టుబడిదారు కాక వ్యవస్థల్లో ఉండు ఆయన కాక మా పేదల మీద ఉంటే ఇప్పటికే మాకు ఆయన ఇప్పుడు లేరు కదా. లేడు సార్, ఇప్పుడు వాళ్ళ కోడలు కూడా ఉంది. ఆ కోడలే ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకుంది, ఆమెనే ఉంది. అయినా ఇప్పుడు మహిళలు కూడా కదిలొచ్చి కూడా మా ప్లాట్లు మేము పోతామన్నా కానీ ఆమె కూడా కనికరం లేదు. ఇప్పటికైనా ఈ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మేము మా భూమి మేము పోతాం, మా ప్లాట్లను మేము ఏదేమైనా గేట్ అయినా సరే తీసుకొని అని పోయి మేము మా ప్లాట్లలో మేము ఉంటామనేది కూడా మేము సభముఖంగా మీరు చెప్పిన దాంట్లో ఒకటి, కనికరం ఉండాల్సిన అవసరం ఏంటండి? అది ఎవరి భూమి కనికరం ఉండడానికి, మీ భూమి ఎవరో ఇవ్వడానికి కనికరం ఎందుకు సార్? మా మీద పోలీసులు కేసులు పెడుతున్నారు, అక్కడ యంత్రాంగాన్ని పెట్టి మమ్మల్ని గేట్లలో పోలీసు కాక మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మేము ఎంత అడినా ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేమందరము ఏదేమైనా రామోజీరావు మీద ఆ గేట్లను పగలగొట్టుకొని అయినా సరే మా స్థలంలో మేము గుడిసెలేసుకుంటాం అనేది కూడా మేము
అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదివరకు ఊరుకొని పోలీసు ఇప్పుడు మీరు గేట్లు బద్దలు కొట్టుకొని కోటలు బద్దలు కొడతా అంటే ఊరుకుంటారా? ఇక పోలీసులు వచ్చినా సరే సార్, మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే ఉంది. ఇప్పటికైనా 20-25 మంది 70 మంది కేసులు కూడా తిరిగాము. అయినా ఇప్పుడు ఎంతమంది కేసులు పెట్టినా సరే మేము ఆర్డీఓ దగ్గర తిరిగాము, ఎంఆర్ఓ దగ్గర తిరిగినాం, కలెక్టర్ దగ్గర అంతా నశించింది. ఇప్పుడు మాకు ఒకటి ఉంది, ఇక మా ఆయుధం మేము పోవాలి, మా గుడిసె మేము వేసుకోవాలనే ఆయుధం మీదనే ఉన్నాం. ఇక మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనేది. ఇప్పుడు మధ్యలో ఒక 10 సంవత్సరాలు పోనీ బీఆర్ఎస్ ఉంది, వేరే ప్రభుత్వం, అవును రైట్? సార్. పేదలకి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? సార్ ఇప్పటికైనా మేము కూడా ఎలక్షన్లో కూడా మీరు చెప్పిండు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, నేను రామోజీ ఫిలిం సిటీ కానీ భూ సమస్యలు ఏమున్నా కానీ నేను ఖచ్చితంగా పేదల గురించి నేను అన్నీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇప్పటి కూడా మళ్ళీ కూడా ఆయన గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కనుక ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగాలని కూడా మేము అందరం కూడా వచ్చిన ప్లాట్ లబ్ధిదారులం అందరం కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఎవరో మేనేజ్ చేయనక్కర్లేదు. సో ఎవరో ఇచ్చిన, ఎవరో కనికరం చూపించిన ల్యాండ్ కాదు, వీళ్ళకి హక్కు ద్వారా సంక్రమించిన ఈ ల్యాండ్స్. అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ఇచ్చిన దాన్ని 2018లో మళ్ళీ దీన్ని నోటిఫై చేసిన పత్రాలు నా చేతిలో ఉన్నాయి. మొత్తం 577 మంది పట్టాదారులు నా చేతిలో ఇక్కడ ఉన్న లిస్టులో ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలని అందరితోనూ ఎక్కడ రమ్మన్నా అక్కడ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ దయదలిచి ఈ పేదలకు ఒకరింట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒకరుండి ఇంట్లో ఇంకొకరు బయట బతకవలసి వస్తుంది. కాబట్టి దయదలిచి అందరూ కూడా రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా మా పైన దయదలిచి అందరు కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము కూడా వెళ్ళి ఎన్నో పోరాటాలు, వాళ్ళు కూడా బాధపడ్డారు, మేము కూడా బాధలు పడుతున్నాం. కాబట్టి మా మీద దయదలిచి అందరికీ ఎవరి పట్టాలు వాళ్ళకి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఇల్లు లేవు సార్. రైట్. ఎంత దుస్థితి అంటే ఇక్కడ సో ప్రభుత్వం వాళ్ళు కేటాయించిన భూముల్ని వాళ్ళు దక్కించుకోవడానికి ఎవరో దయ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అంటే రామోజీరావు అనే వ్యక్తి, ఆ వ్యవస్థ సో ప్రభుత్వాలకు కానీ లేకపోతే పోలీసులకు కానీ చట్టాలకు కానీ అతీతం అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి అదే అనేది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మీరు చూస్తున్నారు వాళ్ళ మాటల్లోనే, ఒకళ్ళు కనికరం చూపించాలి అంటే ఇంకొకరు దయ చూపించాలి అంటున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం అసలు ఏముంది? ఇది ప్రభుత్వం ఇచ్చిన, వాళ్ళకి హక్కుగా ఇచ్చిన పట్టాలని వాళ్ళు దక్కించుకోవడానికి వాళ్ళ దయ కావాలి అంటున్నారు. ఇంతకంటే దుస్థితి భారతదేశంలో ఎక్కడన్నా ఉందా అనేది మాట్లాడుతున్నారు. ఏమా చెప్పండి, దయ కావాలా మీకు? ఏం చేస్తాడు ఆయన? ఇన్ని రోజులు ఒప్పుక పట్టుకొని నువ్వుకున్నాం, ఇంకో ఇప్పుడు ఒప్పుక పట్టుకోం. ఇప్పుడు సరిగ్గా పోయి గేట్లు వలగొచ్చి మేము మా భూమి కడితే మేము బయట కూర్చుంటాం. ఇప్పుడు అవి కాదు, ఇంకో జగాలు ఇస్తా అన్నారు కదా 25 ఎకరాలు. ఫస్ట్ మాకు ఇచ్చిన జాగాలనే కావాలి మాకు. అప్పుడు ప్లాట్ల కాడ పోటువలు దిగినాం మేము, కడీలు వేసుకొని పోటువల కాడ పోటుకు దిగినాం. ఆ జాగాలే కావాలి మాకు. ఇప్పుడు రామోజీ లేరు కదమ్మా, ఆయన కోడలు ఉన్నారు, మహిళ కదా, వింటారేమో మీ మాట ఒకసారి, మరి వాళ్ళ దయ చూపిస్తారేమో మీకు. ఎందుకు బతలాడుతామా బతలాడుతామని మేము ఇదివరకే పట్ట ఇచ్చే వాళ్ళ మామయ్యనే ఇచ్చే, వాళ్ళ మామయ్య ఇచ్చినాక ఆమెనేది బతలాడేది మేము ఆడనే కూర్చుంటాము. ఏం చేస్తుందో చెయ్యని